హలో అండి, ఈరోజు పొరలు పొరలుగా వెరీ సాఫ్ట్ గా ఉండే చపాతీలు ఎలా చేయాలో చూద్దామా. ఇది రాని వాళ్ళ కోసమే అండి, చాలా మంది చేస్తుంటారు. ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే. ముందుగా పిండి కలిపేసి ఎలా చేయాలో చూద్దామా, రండి చూద్దాం. ముందు పిండి కలుపుకుందామండి. గోధుమ పిండి మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. కొంచెం ఉప్పు అండ్ కొంచెం నూనె. ముందు నీళ్లు వేయకుండా ఉప్పు నూనె వేసాం కదా, అది కొంచెం మిక్స్ అయ్యే వరకు కలుపుకున్నాము. తర్వాత ఇది హాట్ వాటర్ అండి, బాయిలింగ్ వాటర్. దీన్ని మూత పెట్టి పక్కన పెడదామండి కొంచెం సేపు, ఒక 10 minutes అట్లా. పిండిని ఒకసారి మళ్ళీ ఇలా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కొంచెం వేడి నీళ్ళతో కలిపాం కాబట్టి డ్రై అయినట్టు అవుద్దండి పైన. అందుకని ఒకసారి చేత్తో ఇలా మిక్స్ చేస్తే ఈవెన్గా ఉంటుంది. ఇలా పొడిపిండి చల్లుకుంటూ చేసుకోవాలండి. ఇలా చేశాక కొంచెం ఆయిల్, పొరలు రావాలి అంటే ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మన ఇష్టం, ఎలా నచ్చితే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. హాట్ వాటర్తో కలిపాం కాబట్టి ఇది 3 days ఉన్న గట్టి పడవండి, బాగుంటుంది కదా కూడా. లేదా ఇలా అయినా చేసుకోవచ్చండి, ఇలా ఫోల్డ్ చేసి అయినా. వేడైందండి. ఇలా తిరగేసుకుంటూ కాల్చుకోవాలండి. చూసారా పొంగుతుంది. అంతే అండి, లేయర్స్ చపాతీ రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. కాలుతుంది అదిగోండి, చూడండి ఎన్ని లేయర్స్ వచ్చాయో. మనం ఫోల్డ్ చేసుకునే దాన్ని బట్టి ఎన్నైనా వస్తాయండి. చాలా సాఫ్ట్గా, పొరలు పొరలుగా, చాలా టేస్టీగా వస్తాయి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.